హాయ్ ఆల్. ములక్కాడ పప్పు ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ముందుగా పప్పు గంట సేపు నానబెట్టుకోవాలి. అది వీడియో క్లిప్ నేను తీయలేదు. మంచిగా కడిగి ఒక 2 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో తీసుకోవాలి. తీసుకున్న దాన్ని తగినంత వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నాకు ఇంట్లో 3-4 పచ్చిమిరపకాయలు ఉండే, అవి చిన్నగా చించుకొని ఇందులోనే వేసుకున్నా. అవంత కారంగా ఏం లేవు. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కారం, ఉప్పు వేసుకున్నాను. కారం చూడ్డానికి ఎర్రగా ఉంది కానీ అంత స్పైసీగా ఏం లేదు. మరీ అంత స్పైసీగా తింటారా అని అనుకునేరు. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత 4 టమాటాలు చిన్నగా కోసుకున్నవి కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి అవన్నీ మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను నేను, ఎందుకంటే పప్పు పొంగకుండా ఉండడానికి. ఆయిల్ పోసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని లిడ్ పెట్టేయడమే. లిడ్ పెట్టేశాక కొంచెం చింతపండు నానబెట్టుకున్నా. ఒక 4-5 విజిల్స్ వచ్చాయంటే పప్పు ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో పప్పు. ఉడికిన దాన్ని పప్పు రుద్దుతో మంచిగా మనం రుబ్బుకోవాలి. పప్పు గుత్తితో మంచిగా మెత్తగా రుబ్బుకొని చింతగుజ్జు మొత్తం ఇందులో పోసేసేయాలి. మంచిగా పిసికిన గుజ్జు తీసి ఇందులో పోసేయాలి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. మీకు ఎలా కావాలనుకుంటే అన్ని వాటర్ పోసుకోండి. పప్పులో చిక్కగా కావాలంటే చిక్కగా, పల్చగా కావాలంటే పల్చగా. ములక్కాడలు మంచిగా పొట్టు తీసి నీళ్ళలో కడిగి పప్పులో వేసుకున్నాను. వేసుకున్న ములక్కాడలు అవన్నీ మంచిగా ఒకసారి కలిపి ఉప్పు చూసుకోండి. ఇప్పుడే ఉప్పు సరిపడా టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి. తర్వాత స్టవ్ పైన పెట్టేయడమే. పెట్టేసి ఒక 15 మినిట్స్ బాగా మసలనివ్వండి పప్పుని. ఎంత బాగా మసిలితే అంత బాగా టేస్ట్ ఉంటుంది. పప్పు ములక్కాడలు మొత్తం ఉడకాలి పప్పులోనే. ఉడికిన తర్వాత ఇక పోపు పెట్టేసుకోవడమే. కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయలు వేసుకున్నాను. అవి కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కోసి అందులో వేసుకున్నాను. మాకు పోపులో వేసిన పచ్చిమిరపకాయలు అంటే చాలా ఇష్టం. మీలో కూడా వాళ్ళని ఉంటే నాకు కామెంట్ చేయండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. మంచిగా అన్ని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మసులుతున్న పప్పుని పోపులో వేసుకోవడమే అన్నమాట. ఇక ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ పప్పు అయిపోయినట్టే. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. 10-15 నిమిషాలలో అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.